హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మన టాప్ 5 అయితే ఆర్డర్లో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడం, ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ 5లో ఎవరు ఉంటారు, ఏంది వాళ్ళ పొజిషన్స్ ఏంటి, సో ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఎంతో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా అయితే రివ్యూలోకి వెళ్తే, మనకి తెలిసిందే కదా, ఇది ఎండ్కి అయితే వచ్చేసింది. 14 వీక్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఈరోజు ఇంకా ఆల్రెడీ మొన్న 5 మెంబర్స్కి ఓటింగ్ అయితే దద్దరిల్లిపోతుంది. అంటే ఎవరికి ఎలా ఎప్పుడు పడుతుందా అనేది అర్థమైతే అవ్వట్లేదు. సో ఇంకా 99.99% ఇంకా గేమ్స్ అయితే ఉండవు. అంతా ఈ రోజు నుంచి అంతా జర్నీస్ ఆర్ గెస్ట్లు ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నామో చూడాలి. ఈ 5 days నాకు తెలిసి అయితే మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఒక ఎలిమినేషన్ ఉంటుంది. అది కూడా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అయితే ఉంటుంది. సో నేను అనుకోవడం ఆ రోజు అవినాష్ని అయితే ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. సో ఇంకా మీకు తెలిసిందే కదా, నా దృష్టిలో అవినాష్ 5th పొజిషన్లో అయితే ఉంటాడు అని అయితే నాకు అనిపించింది. నేను చెప్తున్నా, ఎందుకంటే టోటల్గా కామెడీతోనే నెట్టుకొస్తున్నాడు. సో ఇదైతే నా ఒపీనియన్. ఇంకా మనం రివ్యూలోకి వెళ్తే, జనరల్గా ప్రతిరోజు అవినాష్ పేరు తలుచుకుంటే మన నాగార్జున గారికి నిద్ర పట్టదు, మన ఆడియన్స్కి కామెడీ లేకుండా బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకే కంటెంట్ దొరకదు అని అన్నట్టుగా అయితే ఉంటుంది. ఇంకా ముందుగా అయితే మన సెకండ్ ఫైనలిస్ట్ అయితే రివీల్ చేస్తారు. రివీల్ అంటే మన నిఖిల్. సో అలాగే థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు, గౌతమ్. 4th ఫైనలిస్ట్ మన ప్రేరణ. సో ఇక్కడికి 4 మెంబర్స్ అయితే అయిపోతారు. 5th పర్సన్ని అంటే ఇప్పుడు ఎలిమినేషన్. సో దీనికంటే ముందు జనరల్గా అయితే ఒక చిన్న గేమ్ అయితే పెట్టాడు. సో ఇక్కడ నాకు గేమ్స్లో ఒక 2 గేమ్స్ అది ఒక కామెడీగా అయితే ఒంటి కాలుతో డ్యాన్స్ వేయించేది ఒకటైతే పెడతాడు మన అవినాష్కి, నబీల్కి. నాకైతే నిజంగా మంచి కామెడీ మంచిగా అనిపించింది. ఆ సిచ్యువేషన్ మాత్రం సూపర్గా అయితే నవ్వుకున్నాను. సో మీరు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు కూడా నవ్వుకొని ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో అంతకు మించి నాకు పెద్ద అంటే డ్యాన్సెస్లో వెరైటీస్ అంటారు కదా, అంటే స్లోగా డ్యాన్స్ చేయడం, నాగిని డ్యాన్స్ చేయడం ఒక సాంగ్ తీసుకొని, తర్వాత వేరే డ్యాన్సెస్ చేయడం. సో ఆ టైప్లో నాకు ఒక్క అవినాష్ అండ్ నబీల్ తప్ప మిగతా అందరూ తేలిపోయారు, అంటే పెద్ద అనిపించలేదు అది. దాని తర్వాత ఇంకొకటి వచ్చి థ్యాంక్ యూ సారీ. సో ఇదైతే చిన్న పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ విష్ణుప్రియ అని లేపి, నీకు థ్యాంక్ యూ ఎవరు చెప్పాలి, సారీ ఎవరు చెప్పాలి అంటే, సీతకి థ్యాంక్ యూ, అలాగే రోహిణికి వచ్చి సారీ. సీతకి థ్యాంక్ యూ అని చెప్పాలంటే, సీత మన విష్ణుప్రియని చాలా మోటివేట్ చేసింది, చాలా అంటే పుష్ చేసింది అన్నమాట. అంటే మనం చూసాం ఎపిసోడ్స్లో. సో అందుకనే థ్యాంక్ యూ చెప్పింది. అలాగే రోహిణి ఆడెక్కడైతే గొడవ జరిగిందో, సో ఆ పర్టికులర్ పాయింట్ వల్ల రోహిణికి అయితే సారీ చెప్పింది. సో మంచిగా అనిపించింది అనమాట. సో దాని తర్వాత అయితే మన నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి మణికంఠకి థ్యాంక్ యూ చెప్పాలి, అలాగే ప్రేరణకి సారీ చెప్పాలి. సో అలా నాకు ఇక్కడ పెద్దగా చెప్పుకోదగ్గ ఏంటి అంటే గౌతమ్ది. నిఖిల్ ఎప్పుడైనా సరే సారీ వచ్చి గౌతమ్కి, పృథ్వీకి వచ్చి థ్యాంక్ యూ. సో సారీ గౌతమ్కి చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. ఇక్కడ నిఖిల్ మన గౌతమ్కి సారీ చెప్పాడు కాబట్టి, సో గౌతమ్ నిఖిల్కి సారీ చెప్పాడు, గౌతమ్ నిఖిల్కి సారీ చెప్పాడు, అలాగే థ్యాంక్ యూ చెప్పాడు అని ఎంతమంది అనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. నేనైతే అలా అనుకోవట్లేదు. సీజన్ ఎండ్కి వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా సరే వాటన్నిటిని క్లోజ్ చేసుకోవాలి. అదే బిగ్ బాస్ సీజన్ 8లో పని. బయట మన ఆడియన్స్ ఉంటారు కదా, పిఆర్లో, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం తప్ప లాస్ట్కి వాళ్ళు ఒకటైపోతారు, మీరు శత్రువులు అవుతారు. సో అలా కాకుండా అందరూ ఫ్రెండ్స్గా ఉండండి, అందరూ మనకి మనం సపోర్ట్ చేసుకుందాం, మనకి మనం హెల్ప్ చేసుకుందాం. ఈ పాయింట్ నాది.
సో మరి మీరేమనుకుంటున్నారు, మీ ఇష్టం, దట్స్ యువర్ విష్. ఇప్పటికి కూడా నాకు నిఖిల్ ఫ్యాన్స్ శత్రువులు, నబీల్ ఫ్యాన్స్ శత్రువులు. సో వీళ్ళింతే వాళ్ళంతే అని చెప్పుకునేదంతా అయిపోయింది. సో ఆ గేమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడైనా మనం అందరం కలిసి ఉన్నాం సో అనేది నా ఒపీనియన్. సో ఇంకా దాని తర్వాత గౌతమ్ సేమ్, ప్రేరణ వచ్చి నబీల్, విష్ణు. సో ఇలా అయితే అంటే విష్ణుప్రియతో కొంచెం గొడవయ్యి ఏదో వల్గర్ మాట్లాడింది. సో దాన్ని వెనక్కి తీసుకుంటూ సారీ చెప్పింది అనమాట. సో ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరి మిస్టేక్స్ అయితే జరుగుతాయో అవి ఎక్కువ మంచిగా ఎలా ఎక్కడ పోర్ట్రేట్ అవుతాయో సో వాటన్నింటినీ తెంపేసుకొని ఇప్పటి నుంచి మనమంతా ఫ్రెండ్స్ అని చెప్పి అయితే అనుకుంటున్నారు వాళ్ళు. సో బయట మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ అలాగే గౌతమ్ ఫ్యాన్స్ నువ్వా నేనా నువ్వా, మీ వాడు ఇక్కడ తప్పు చేశాడు, మా వాడు ఎక్కడ తప్పు చేశాడు. ఇక్కడ తప్పు చేసింది ఇద్దరు చేశారు, కానీ ఎవరు ముందు చేశారు, ఎవరు దానికి దారి తీసుకెళ్లారు అనే దాని గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామని కాదు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తాను, సో నన్ను చూసి నువ్వు తప్పు చేస్తావా, సో ఆ టైప్లో అనమాట. సో ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది. అక్కడ సపోజ్ ఒక రంగు పడితే టాస్క్ తీసుకో, ఆ టాస్క్లో నీకేమైనా తెలుస్తుంది అంత వాళ్ళు ఫాస్ట్గా ఫిజికల్గా గేమ్ ఆడుతుంటే నీకు ఏమైనా తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పాను, వాళ్ళు ఫిజికల్గా ఇద్దరు ఆడుకుంటున్నారు. సో నో వర్రీస్, మనం ఎవరికి సపోర్ట్ చేయని అవసరం లేదు అని చెప్పా. సో అదే జరిగింది అక్కడ. ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళకే వాళ్ళు కొట్టుకున్నారు ఇన్ ద సెన్స్ ఫిజికల్ అయ్యారు. సో అది గేమ్. కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేవు. సో అలా వాళ్ళు ఒకటైపోయినప్పుడు మనం ఎందుకు నడుచుకోవాలి, మనం కూడా ఒకటే పోదామని నేను చెప్తాను అనమాట. సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా అయితే మన నబీల్ అంటే 5th ఫైనలిస్ట్ కోసం మన నబీల్ తర్వాత విష్ణుప్రియ అయితే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఫైనల్గా అయితే మన విష్ణుప్రియ అయితే ఎవిక్టెడ్ అవుద్ది. సో చాలా అయితే బాధేసింది. కానీ ఇక్కడ విష్ణుప్రియ వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. తనకి ఆట మీద సీరియస్నెస్ లేకుండా పోవడం, అలాగే కాన్సన్ట్రేషన్ వేరేగా ఉండడం. ఈరోజు ఇంకొకటి చెప్తా, ప్రైజ్ మనీ ఎందుకు యూజ్ చేస్తామంటే దాన్ని హౌస్ మేట్స్లో సగం మందికి ఇది చేస్తాను, 30% మాత్రం నేను తీసుకుంటాను, ఇలాంటివే వద్దు. ఇప్పుడు ప్రేరణ ఉంది, సో దాన్ని నాకు వాడుకుంటా, అంతే అయిపోయింది. ఇప్పుడు నువ్వు రేపు ఇక్కడ చెప్పావు, రేపు వెళ్తావు, బయటకు వెళ్తావు, ఇవ్వని తర్వాత వాళ్ళు ఏమంటారు, ఈ విధంగా మాకు ఇవ్వలేదంటారు. అప్పుడు ఏమవుద్ది? అలాంటప్పుడు సో జరిగినట్టుగా చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ సీజన్లో మన పల్లవి ప్రశాంత్ వచ్చి రైతులకు ఇస్తాను అన్నాడు, ఇక్కడ బయటకు వస్తే ఏం అవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? తను గెలిచాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ తనది. సో తను ఇవ్వచ్చు ఇవ్వకపోవడం తనది. కానీ ఇక్కడ తప్పు ఏంటంటే అక్కడ మాట చెప్పి ఇక్కడ ఇవ్వకపోవడం. సో అది ఎవరు చెప్పమన్నారు అంటే ఒక సింపతి కోసం అది చెప్తున్నారేమో అని నాకైతే అనిపించింది అనమాట. సో జరిగింది చెప్తున్నాం అంతే. సో అక్కడ ఇస్తారా ఇరా అనేది వాళ్ళ విషయం, వాళ్ళ టాస్క్ అనేది. సో అలాంటివి చెప్పకుండా నీ పర్సనల్ ఇష్యూ, సో నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు అని చెప్పుకోవాలన్నమాట. కానీ అది ఏదేదో పెద్ద సోదంతా చెప్తాను విష్ణుప్రియ. సో ఇక్కడే పెద్ద దెబ్బ కొట్టింది. సో ఫైనల్గా అయితే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ నాన్న వచ్చాడు కదా, వాళ్ళ నాన్నని హౌస్లో పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో అక్కడ మాత్రం మంచిగా హ్యాపీ అనిపించింది నాకు. సో అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది కొంతమందికి వస్తుంది, అది విష్ణుప్రియకి వచ్చింది, సూపర్ అనిపించింది. సో ఇంకా దాని తర్వాత అయితే టాప్ 5 అంటే కప్పుకి దగ్గరలో ఉన్నది ఎవరు అనేది విష్ణుప్రియ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే నిఖిల్ 100% నిఖిల్ మన విష్ణుప్రియ ఎలా గెస్ చేసి అంటే తమాషాగా పెట్టిందో లేకపోతే అంటే 6th సెన్స్ పెట్టిందో తెలియదు, కానీ నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో అలాగే 2nd ప్లేస్ ప్రేరణ, 3rd ప్లేస్ నబీల్, 4th ప్లేస్ అవినాష్, 5th ప్లేస్ గౌతమ్. మేబీ ఇదైతే కరెక్ట్ అయితే కాదు. సో 2nd ప్లేస్లో గౌతమ్ అయితే ఉండొచ్చు, 5th ప్లేస్లో అవినాష్, 4th ప్లేస్లో నబీల్, 3rd ప్లేస్లో ప్రేరణ. ఇది నా టాప్ 5. ఫస్ట్
నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ రాసి పెట్టుకోండి. ఇది టాప్ 5, నా టాప్ 5. చూద్దాం మన నెక్స్ట్ వీక్లో ఎవరు టాప్ 5లో ఎవరు గెలుస్తారు కప్ని. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈరోజు ఇంకా అయితే ఈ వీక్ అంతా తెలిసిందే కదా, ఏమీ ఉండదు. జస్ట్ రావడం, ఒక 5 మినిట్స్లో రివ్యూ చెప్పుకోవడం, పోతా ఉండడం. అది చెప్పడానికి ఏముండదు, చేయడానికి ఏముండదు. ఎందుకంటే ఇంకా గొడవలు ఉండవు, గేమ్స్ ఉండవు, ఏముండవు. జస్ట్ ఈ వీక్ అంతా అదే చెప్తారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేపర్ పెడితే ఎలాగా 2-3 మంత్స్ హనీమూన్ పీరియడ్లో ఉంటాడు అంటే వర్క్ ఇచ్చినా కానీ పెద్ద సీరియస్ తీసుకోవడం అనమాట. ఊరికే చేసామా, పట్టామా, వచ్చామా, పోయామా అనే టైప్లో ఉంటాడు అనమాట. సో ఆ టైప్లోనే ఈ లాస్ట్ వీక్ 15th వీక్ అనేది వాళ్ళకి ఫైనల్ వీక్, ఫినాలే వీక్. సో ఎంజాయ్మెంట్ వీక్. సో మనకి చెప్పుకోవడానికి ఏముండదు. ఒకవేళ నేను ఎక్కడ ఏ రోజు మిస్ చేస్తే ఈ రోజు నుంచి అది సెకండ్ డే కవర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ ఒక్కరోజే ఆ 2 రివ్యూలు చెప్పుకునేటట్టు. ఏదైనా విషయం ఉంటే చెప్తా, ఖచ్చితంగా రివ్యూ చెప్తాను. లేదంటే ఒక షార్ట్ రూపంలో చేసి షార్ట్గా రిలీజ్ చేస్తాను. సో మన వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీ టాప్ 5 ఎవరనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మిస్ అయితే చేయొద్దు. అలాగే మీరు ఏ కంటెస్టెంట్ని అయితే గెలిపించుకోవాలనుకుంటున్నారో 100% ప్రతిరోజు ఓటేయండి. ఎక్కడ ఏ రోజు మిస్ చేసి ఈ రోజు ఒకవేళ ఓటేయకపోతే ఏం కాదులే అనుకుంటే మాత్రం పొరపాటే. సో కాంపిటీషన్ అలా ఉందన్నమాట. మన గౌతమ్కి, నిఖిల్కి మరియు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కాంపిటీషన్ హైలో ఉంది. ఎక్కడ ఏ రోజు మిస్ చేసినా చప్పలా ఇంకొకరు దూసుకొచ్చేస్తారు, ఆ టైప్లో ఉంది. సో కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను, ఒక మంచి కంటెంట్ తీసుకొస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా.